మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడలారా, ఈరోజు 19వ తారీఖు జూలై నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 9వ వచనము. ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, ఆయన మిమ్మును తనకు ప్రతిష్ఠ జనముగా స్థాపించెను. దేవుడు ఎందుకు నిన్ను స్థాపించాడు, ఎందుకు నిన్ను నిర్ణయించాడు, ఎందుకు తాను నిన్ను ప్రతిష్టంగా ఎంచుకున్నాడు అని దైవ గ్రంథాన్ని మనం ధ్యానం చేసిన ఎడల, దేవుని బిడ్డలారా, ఈ లోకములో అనేకులు జనాంగము దేవుణ్ణి కలిగి ఉన్నాము అని బ్రతుకుతూ ఉన్నప్పటికీ కూడా ప్రతి మానవుల్ని గురించి ఈ మాట దేవదేవుడు తెలియచేయలేదు. కానీ తనను ఎరిగిన వారి కొరకు, తన ప్రేమను తెలుసుకున్న వారి గురించి ఆయన ఈ మాట చెప్తూ ఉన్నాడు. నీవు ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు వినుచున్నావు అంటే నీవు ఇష్టపడి వింటున్నవి కాదు. నీవు అనాది ప్రణాళికలో ఆయన నిన్ను తనకు జనముగా ఏర్పరచుకుని ఉండి ఉన్నాడు గనుక ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు నువ్వు వినగలుగుతున్నావు. దేవుని బిడ్డ, దేవుడే నిన్ను స్థాపించినప్పుడు, దేవుడే నిన్ను నిర్మించి ఉన్నప్పుడు, నీకున్నటువంటి పరిస్థితుల రీత్యా, నీకు ఎదురవుతున్న పరిస్థితుల రీత్యా నువ్వు కృంగిపోతూ ఎందుకు నాకు ఈ స్థితి అని నీకున్నటువంటి బలహీనతలను బట్టి, నీకెదురవుతున్నటువంటి ఆర్థిక సమస్యలు బట్టి, మానసిక ఒత్తిళ్లను బట్టి, కుంగుదలను బట్టి నీకు ఇటువంటి మాట దేవుని నోట నుండి వచ్చినప్పుడు నీ జీవితానికి సంతోషము, సమాధానము కలిగి, దేవుడు నన్ను స్థాపించాడు, దేవుడు నన్ను నిర్మించాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనే విశ్వాసంతో ముందుకు కొనసాగు కృప దేవుడు నీకు ఇచ్చులాగున ఆయన సన్నిధిలో, ప్రభా, నాకు నేనగా ఆలోచన లేని వ్యక్తిగా ఉండి ఉన్నాను. కానీ ప్రభా, ఈ ఉదయకాలమందు నువ్వు తెలియజేసిన మాటలను బట్టి నువ్వు నన్ను స్థాపించావనే విషయాన్ని గుర్తెరుగుతున్నాను ప్రభు అని చెప్పి ఆయన వైపు చూస్తూ ముందుకు కొనసాగు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారి అందరూ ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితంలో ఆశీర్వాదం అనుగ్రహించి నీవు తండ్రి వారిని నువ్వు ఎన్నుకున్నావని విషయాన్ని గుర్తించి ముందుకు కొనసాగు కృప దయచేయమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నెంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి